ఈరోజు 3 పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేరున్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్ల అధిష్టానం ప్రకటించగా సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం పేరు పార్టీ ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 4 ఎమ్మెల్సీలు దక్కనుండగా పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఒక సీటు కేటాయించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జనతన్. అజీం, ఏ టైంకి వీరంతా నామినేషన్ వేయబోతున్నారు? ఎమ్మెల్యే కోటాకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ఏదైతే 3 పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఇప్పటికే ఏదైతే పేర్లను కూడా ప్రకటించాయి. అయితే ఈ రోజు 11 గంటల తర్వాత ఏదైతే 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు వచ్చి తమ నామినేషన్లు కూడా దాఖలు చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది, 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ ని ఏదైతే సిపిఐకి కేటాయించింది. సిపిఐ కూడా సామాజిక సమీకరణల దృష్టిలో ఉంచుకొని ఏదైతే సత్యం యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్, సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కి ప్రాధాన్యత ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్ కూడా ఏదైతే గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు ఉన్నట్టు దాసోజు శ్రవణ్ కూడా ఏదైతే చాలా ఏళ్లుగా కూడా ఇటు చట్టసభల్లో రావాలని చెప్పి చూస్తున్నారు. సో ఈ తరంలో దాసోజు శ్రవణ్ కి కూడా అటు బీసీ నాయకుడుగానే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా అతని పేరుని ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ సమీకరణలు చూసుకున్నట్టయితే కూడా ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ మహిళా కోట కింద ముగ్గురు కూడా ఏదైతే ముగ్గురు పేర్లను కూడా ఖరారు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో దీంతో కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నలుగురు అభ్యర్థులు నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు. దీంతో విజయశాంతి మినహా మిగతా నలుగురు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు. దాంట్లోనే ఎస్సీ, ఎస్టీ, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ సమీకరణలో చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా కోట ఏదైతే కేటాయించింది. సిపిఐలో చాలా వెంకటరెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానం ఆశించినప్పటికీ వారి కార్యవర్గం అంతా కూర్చొని కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో ఏదైతే సత్యంకి ఏదైతే సీటు కేటాయించింది. ఇక బీఆర్ఎస్ కూడా దాసోజు శ్రవణ్ కి, అంటే గతంలో కూడా ఉద్యమ సమయం నుంచి కూడా దాసోజు శ్రవణ్ ఏదైతే బీఆర్ఎస్ లో అనేక సందర్భాల్లో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి, తర్వాత కొంత అలిగినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినా మరొకసారి బీఆర్ఎస్ గూటికే చేరారు. సో బీఆర్ఎస్ లో ప్రస్తుతం ప్రతిపక్షంలో తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాసోజు శ్రవణ్ కి ఇచ్చినట్టయితేనే న్యాయం జరుగుతుందని చెప్పి పార్టీ భావించింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాత్రం బీసీ మహిళా కోట కింద ఏదైతే విదేశానికి చేయడంపై మాత్రం భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా కొందరైతే తాను కూడా తెలంగాణ తల్లి వంటి పార్టీలు పెట్టి తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశారు, ఇచ్చినా పర్లేదని చెప్పి మరికొందరు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు 11 గంటల తర్వాత నామినేషన్ ఉంటుంది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరైనటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు, ఏదైతే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి కేటీఆర్ చెప్పినట్టు పరిస్థితి. సో కేటీఆర్ దాసోజు శ్రవణ్ నామినేషన్ సమయంలో కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అలాగే కీలక నాయకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు సమయంలో పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక సిపిఐకి సంబంధించిన నామినేషన్ దాఖలు విషయంలో కూడా చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు వీళ్ళందరూ కూడా ఏదైతే నామినేషన్ సమయానికి వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా 11 గంటల తర్వాత ఏదైతే నామినేషన్ వేణుట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక అధికారికంగా లాంఛనమే ఎన్నికలయ్యే అయితే అవకాశమే లేదు. ఎందుకంటే 5 స్థానాలు ఏదైతే తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు రానున్నాయి. సో 5 అభ్యర్థులే మాత్రమే నామినేషన్ చేస్తున్న పరిస్థితుల్లో ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేదు కాబట్టి 5 ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ అజీం.